చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో రాత్రికాల శుభాభివందనం తెలియపరుస్తున్నాం. రాత్రికాల సమయంలో మరి కంటిన్యూషన్గానే విశ్వాసుల యొక్క బాప్తిస్మం కూర్చున్నటువంటి బోధ ఎలా ఉండాలి, కొన్ని మాటలను మనము పరిశుద్ధ లేఖన గ్రంథంలో జాగ్రత్తగా పరిశీలిద్దాం. పరలోకమందు ఉన్నటువంటి భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని ప్రభువు ఆ మాటలను తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ఆ మాటను మనం చూడగలుగుతుంటున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసుకోండి. నిజముగా ఆయన ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఆయన ఇచ్చినటువంటి గొప్ప తలంపు, ఆయన ఇచ్చినటువంటి గొప్ప సత్యాలను మనము భూలోకములో ఉన్నటువంటి వారిని శిశువులుగా చేసుకోవటకు, లేదా ఆయన వైపు మనము త్రిప్పుటకు ఒక మంచి అవకాశమును ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రపంచమంతటిలో ఇంతకంటే మించినటువంటి వేరొక అధికారము లేదు. యేసుక్రీస్తు నామముందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆదికాండ గ్రంథము 10వ అధ్యాయము వచనము 48వ వచనంలో అంటున్నాడు. ఆ మాటను చూద్దాం. ఆదికాండ గ్రంథము 10వ అధ్యాయము వచనము 48వ వచనంలో అంటున్నాడు. 4-8 వచనాలు. ఆదికాండ గ్రంథము 10వ అధ్యాయము 4-8 వచనాలు అంటున్నాడు. చూడండి. వారును కుమారులు ఎలీషా, తర్షీషు కిత్తీయుడగు దాదోనియు అనువారు. 8వ వచనంలో అంటున్నాడు కదా, కూసు నిమ్రోదు కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలై ఉండుటకు ఆరంభించినటువంటి ఆ దినాలు. ఎందుకు అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు మనము ఆ లేఖన భాగంలో చూడగలిగితే అంటున్నాడు కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అధికారం కలిగి ఉండను. ఈ లేఖనము స్పష్టపరుస్తుంది. అపోస్తుల కార్యములంతటిలో ఈ విషయము స్పష్టముగా వ్రాయబడింది. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేస్తారని అడుగగా, అక్కడ అంటున్నాడు కదా, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము వచనము 7లో అంటున్నాడు. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము వచనము 7లో అంటున్నాడు, దేన్ని బట్టి మీరు ఇట్టి అధికారమును మీరు తీసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు, ఇట్టి అధికారమును మీరు పొందుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. వాడు అంటున్నాడు కదా 4వ అధ్యాయము 7వ వచనములో అక్కడ ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అంటున్నాడు చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపములు పొంచి ఉన్నవి, వాకిట పాపములు పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏలుదు అని. ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు కానీ మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు కదా, అది ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము వచనము 18వ వచనములో అంటున్నాడు. 16వ అధ్యాయము వచన 10, నీవును ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఆ దెయ్యములు చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇక్కడైతే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్త ప్రకారము చేస్తాము. అపవిత్రాత్మలు కూడా వదిలి వెళ్ళేటువంటి వేగా ఉన్నాయి. అదికంటే 9:27 అంటున్నాడు కదా, అతడు దమస్కులో యేసునామం బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా బలపరచడమైనటువంటిది. ఇక్కడ దమస్కులో అపోస్తులైనటువంటి పౌలుకి సౌలుగా ఉన్నటువంటి దినాల్లో ఈ పౌలుని దర్శించినటువంటి దేవుడు అంత మాత్రమే, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చాడు. పౌచు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచున్నటువంటి వాడు. పైన గ్రహించినటువంటి లేఖనములన్నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అధికారము తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. రెండవ చూడగలిగితే ఆచరణలో బాప్తిస్మము. ఆదికాండ గ్రంథము 2:41 అంటున్నాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందుతారు. నిజంగా దేవుణ్ణి ఎందరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు బాప్తిస్మం పొందుతారు. అంతేకాకుండా అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులకు స్త్రీలకు బాప్తిస్మం పొందినటువంటి వారుగా ఉన్నారు. నిజంగా నమ్మినటువంటి వారు సత్యమైనటువంటి సువార్త, యథార్థమైనటువంటి సువార్త, దేవుని యందు నమ్మిక కనబరిచేటువంటి
సువార్తను నిజముగా అందించగలిగితే అనేకులు నమ్మి రక్షించబడి పొందేటువంటి వారు. అంత మాత్రమే కాకుండా పిలుపు నవంశకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్తీసం ఇచ్చినటువంటి ఆదికాండ గ్రంథము 8:28 ఆ మాటను మనం చూస్తున్నాం. అదే ఆదికాండ గ్రంథము 16:15-23 ఆమెయు ఆమె ఇంటివారు బాప్తీసము పొందిరి. వెంటనే అతని ఇంటి వారందరికీ బాప్తీసం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. నిజంగా నీవు నేను రక్షించబడితే, నీవు నేను ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారమంటే స్థిరమైనటువంటి జీవితంలో నీవు నేను నడవగలిగితే మన బాప్తీసము ఇతరులకు మార్గదర్శిక. మనం తీసుకున్నటువంటి బాప్తీసం ద్వారా అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడేటువంటి వారుగా, నీతిని యథార్థతను గ్రహించేటువంటి వారుగా ఉండాలి. మూడవది చూడగలిగితే బాప్తీసం ఇవ్వాల్సినటువంటి పద్ధతి, ఏ రీతిగా బాప్తీసం ఇవ్వాలి. బాప్తీసం నీటిలో ముంచుట ద్వారా ఇవ్వాలి, కానీ నీళ్లలో చిలకరించుట కాదు. గ్రీకు పదమైనటువంటి బ్యాప్టిజో అనేటువంటి అనగా ముంచుట లేదా రంగులో ముంచుట, పైకి తీయుట. సలీము దగ్గరనున్నటువంటి అనేటువంటి స్థలమున నీళ్లు విస్తారముగా ఉండేను కనుక యోహాను కూడా అక్కడికి బాప్తీసం ఇచ్చుటకు వచ్చి ఉండేను. యోహాను సువార్త 3:23 చిలకరించుటకు నీళ్లు విస్తారముగా నున్ననక్కర్లేదు. ఫిలిప్పు నపుంసకులు ఇద్దరును నీళ్లలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పునకు కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుడు తన త్రోవలు వెలుచు అతడు ఫిలిప్పునకు మరి ఎన్నడూ చూడనటువంటి వాడుగా మనము లేఖనములో చూస్తున్నాము. ఆదికాండ గ్రంథము 8:20-38-39. నాలుగవదిగా చూడగలిగితే బాప్తిసం యొక్క ప్రాధాన్యత. విశ్వాసులు పొందాలి, ఖచ్చితంగా విశ్వసించబడినటువంటి వారు బాప్తిసం పొందాలి. పొందినటువంటి వారు నిరీక్షణగాను దేవుని యందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవితంలో వారు నడవగలిగితే, అది మత్తయి సువార్త 22:19 అంటున్నాడు, శిష్యులకు బాప్తిసం ఇవ్వుడి అని కలదు. ఆదికాండము 2:42 వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరేనియు కలదు. ఆదికాండము 8:37 అంటున్నారు, నీవు విశ్వసించిన ఎడల పొందవచ్చినటువంటి పిలుపున ప్రవేశులతో చెప్పారు, మీరు పాపము కడుగలేదనియు బాప్తిసము పరలోకము చేర్చలేదనియు లేఖనములు స్పష్టపరచుచున్నవి. బాప్తిసము పొందవలసింది విశ్వసించిన వారు మాత్రమేనని కూడా గ్రహించాలి. విశ్వాసం లేనటువంటి వారు, నమ్మకార్థముగా జీవించేటువంటి వారు బాప్తిసము పొందకూడదు. కానీ క్రీస్తుని ఎరిగినటువంటి వారు, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, క్రీస్తులో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి క్రీస్తుతో నడుస్తున్నటువంటి ఆశ కలిగినటువంటి వారు బాప్తిసం పొందాలి. దేవుని విషయమై నిర్మలమైనటువంటి మనస్సాక్షిని, కల్ముషము లేనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగాను దేవుని విషయము నిర్మలమైనటువంటి మనస్సాక్షిని ప్రత్యుత్తరమే బాప్తిసము. పేతురు 1:3-21 దేవునితో విశ్వాసం కలిగి ఉన్నటువంటి సంబంధమునకు వచ్చిన బాప్తిసం ఉన్నది. అనగా క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమును బట్టి విశ్వాసి దేవుని ఎదుట మంచి సాక్షి కలిగి ఉంటాడు. బాప్తిసము మరి యొక్క సత్యాన్ని కూడా తెలియజేస్తున్నది. అదేమనగా ప్రాచీన పురుషుని విసర్జించి నవీన పురుషుణ్ణి ధరించుడే. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:9 రక్షించబడిన తర్వాత పాత జీవితమును గతిస్తుంది కనుక నూతన జీవము పొందు నడుచుకోవాలి. రోమా 6:3-4 బాప్తిసము విశ్వాస యొక్క విధేయతకు సూచనగాను కనుక విశ్వాసి ప్రభు ఆజ్ఞకు లోబడి జీవించడం ద్వారా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉండాలి. పేతురు 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల నిమిత్తము ఏమంటున్నాడు, తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే. 3 చూడగలిగితే బాప్తిసం గురించి ఎదురయ్యేటువంటి సమస్యలు. సర్వసాధారణంగా చిన్నపిల్లలకు బాప్తిసం ఇచ్చే విధానం ఏమిటంటే ఇంట్లో వారందరూ బాప్తిసం పొందినట్లు లేఖనంలో వ్రాయబడలేదా? పరిశుద్ధ గ్రంథంలో ఇంటి వారు బాప్తిసం పొందినట్లు 3 మార్లు వ్రాయబడింది. ఆదికాండ గ్రంథం 16:15 లుదియాకు వివాహమైనట్టుగా ఆమె ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నట్లు ఎక్కడ రాయబడలేదు. కానీ 16:40 లుదియాకు సహోదరులు ఉన్నట్టు రాయబడినటువంటి రేఖను బట్టి లుదియా ఇంటిలో ఉన్న వారందరూ వయసుగా ఇచ్చినటువంటి వారు కనుక సువార్తను విశ్వాసించి రక్షించబడిన వారే బాప్తిసము పొందితురని గ్రహించాలి. రెండవది ఆదికాండ గ్రంథము 16:33 చెరసాలలో నాయకుడు ఇంటిలో కూడా చిన్నపిల్లలు ఉన్నట్లు రాయబడలేదు. కానీ 34 గమనించాలి ఆ మాటలు. మనం దేవుని యందు విశ్వాసించిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించేటువంటి వాడు, ఆనందము కలిగినటువంటి వాడు, ఆనందంలో జీవించేటువంటి వారు. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 16వ వచనంలో ఉంటున్నాడు. స్టెఫను ఇంటి వారిలో చిన్నపిల్లలు ఉన్నట్లు వ్రాయబడలేదు, కానీ అంత మాత్రమే కాదు, వీరిని గూర్చి వ్రాయబడినటువంటి మరి ఒక లేఖనము గమనించడం అంటున్నాడు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16-15 స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను కదా. కాబట్టి పైన వ్రాయబడినటువంటి 3 లేఖనముల భాగంలో ఇంటిలోనున్న వారు, వయస్సు వచ్చిన వారే విశ్వసించి రక్షించబడి ఉన్నారు. లేఖనములు స్పష్టపరుచున్నటువంటివిగా ఉన్నది. బాప్తిసము పొందవలసినటువంటి అవసరం లేదని కొందరు బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. వీరును చూపించే లేఖనములు 1 కొరింథీ 1:17 అదేమనగా, బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు అని పౌలు పలికినటువంటి మాటలు ఇక్కడ సందర్భాన్ని మొదటగా గ్రహించాలి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విభజనను పౌలు ఖండిస్తున్నాడు. కొరింథీ సంఘంలో కొందరు విశ్వాసులు తాము పౌలు వారమని చెప్పుకున్నటని బట్టి వారు పౌలు శిష్యులు కాదని, శిష్యుల యొక్క క్రీస్తు శిష్యుల యొక్కయు మరియు వారికి ప్రకటించినటువంటి పౌలు గురించి కాదు, క్రీస్తు గురించి నేను వాదిస్తూ పలికినటువంటి మాటలు. మరొక కొరింథీయులకు రాసిన పత్రిక 1:16 కొందరు బాప్తీసం ఇచ్చినట్లు కలదు. అంత మాత్రమే కాదు, పౌలు రాసినటువంటి పత్రికలో బాప్తీసం యొక్క ప్రాధాన్యత పౌలు వివరముగా రాశాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:3లోను 5లోను, కొరింథీయులకు రాసిన పత్రిక 3:27, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:12 రక్షించబడకుండా బాప్తీసము పొందిన వారి విషయమేలా, అతడు మొదట రక్షించబడాలి, ఆ తరువాతనే బాప్తీసము పొందాలి. రక్షణ అనుభవం ఏమి లేకుండా పొందినటువంటి బాప్తీసం వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఆదికాండ గ్రంథము 19:1 5వ వచనం ఈ విషయమై స్పష్టంగా వ్రాయబడినటువంటి లేఖన భాగంలో కొందరు స్వార్థ వినకుండానే యోహాను బాప్తీసమును బట్టి బాప్తీసం పొంది ఉన్నారని పౌలు విని వారికి స్వార్థ ప్రకటించడగా వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అప్పుడు వారు బాప్తీసము పొందినటువంటి వారుగా ఉన్నారు. ఇంత మాత్రం ఆదికాండం 19:5 ఉంటున్నాడు, వారు మాటలు విని ప్రభు అయినటువంటి యేసునామమున బాప్తీసము పొందిరి. ప్రియమైనటువంటి స్నేహితులారా, లోకరక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మీరు విశ్వసించారు, రక్షణ భాగ్యము పొందవలనని కోరుచున్నారు. రక్షించబడిన తరువాత బాప్తీసము పొంది దేవుని ఆజ్ఞలో గైకొనవలసిందిగా మీకు దేవుని వాక్యము ప్రేమతో ప్రకటించుచున్నటువంటి వారముగా ఉన్నాం. దేవుని మాటలు మనము శ్రేష్టమైనటువంటి మాటలు కానీ జ్ఞాపకం చేసుకోగలిగితే నన్ను అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించబడినటువంటి మనం, బాప్తీసం తీసుకుంటున్నటువంటి మనం దేవుని చిత్తానుసారముగా జీవించడానికి ఇష్టపడుతున్నామా, దేవుని చిత్తంలో ఉండుటకు దేవుని నిశ్చిత కలిగినటువంటి వారముగా ఉంటే నిజంగా బాప్తీసం తీసుకుని ప్రభు యొక్క కృపలో మనమందరము కూడా వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలని ప్రభు గారి మాటలు తెలియపరుస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు తన విరికిడిలో ఉంచునుగా.